మల్లన్న సాగర్ కెనాల్కు నీళ్లు విప్పకపోతే భారీ ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామం గుండా వెళ్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు కెనాల్ కాల్వ ద్వారా దొమ్మట, గాజులపల్లి, ముత్యంపేట, లింగాపూర్, జగ్గంపల్లి గ్రామాల కాలువకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంటల సాగుకు నీటి కొరత తీవ్రంగా ఉందని, కాలువలు ఉన్నప్పటికీ నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. ఇప్పటికే పంటల విత్తనాలు వేసిన రైతులు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మటి మాజీ సర్పంచ్ పూజిత, వెంకటరెడ్డి, దొమ్మటి సర్పంచ్ ఆంజనేయులు, గాజులపల్లి సర్పంచ్ పంజాస్వామి, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఏదైతే 53 టీఎంసీల మల్లన్న సాగర్ ఈ దుబ్బాక ప్రాంతం నిర్మించిండో, అయినప్పటికీ కూడా మా దుబ్బాక ప్రాంతానికి దౌలతాబాద్ మండలంలో ముఖ్యంగా చాలా మంది గ్రామాలు కూడా ఈ రోజు నీరు లేక ఇబ్బంది పడుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి కాలువలు ఇంకా కంప్లీట్ కాలేవు. అయిన కాలువలకు కూడా అధికారులు ఎవరు నీళ్ళు వదలడం లేదు. గత నెల రోజుల నుండి రైతులందరూ వ్యవసాయ పనులలో మునిగిపోయారు. కాబట్టి ఈసారైనా మాకు నీళ్ళలో వదిలితే బాగుంటుంది అనుకుంటే మొత్తం ఈ ఏదైతే కాలువ ఉందో కాలువలలో మట్టి అలాగే చెత్త చెదరం అంతా పేరుకపోయింది. దాని దృష్ట్యా నినాకమున్న దుబ్బాక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఈఎన్సీ గారికి అలాగే ఈఈ గారికి కూడా మాట్లాడియడం జరిగింది. నిన్ననే వాళ్ళు ఏమన్నారంటే కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, మా దగ్గర డబ్బులు లేవు, ఈ పూటిక తీయాలన్నా ఈ తుంగ తీయాలన్నా కూడా కొంత మీరు రైతులు ఖర్చు పెట్టుకోవాలంటే నిన్న గ్రామస్తులందరం రైతులను కలిసి ఒక 2 జేసీబీలు పంపడం జరిగింది. ఆ జేసీబీలతోటి కూడా ఆ పూటిక మొత్తం వెళ్తలేదు. కాబట్టి ఈ 10 గ్రామాల ప్రయాణం ఎవరైతే జంగపల్లి, హనుమాష్పల్లి, గాజులపల్లి, దొమ్మాట, అలాగే చెప్యాల, సూరంపల్లి, బంజర్పల్లి, లింగాపూర్, వెంకట్రావుపేట, కొలుగురు ఈ 10 గ్రామాల సర్పంచులు అందరం కూడా మాట్లాడుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మేమందరం అయితే తలా ఇంత రైతుల డబ్బులు పెట్టుకోనైనా మేము ఈ కాలువ తీపిస్తామంటున్నాం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంత్రి గారు ఈ దుబ్బాకలో నెల రోజులకు ఒక పర్యటన చేస్తుండు. మొన్న మల్లన్న సాగర్ కాలువ నీళ్ళు ఇప్పిండు, కనీసం మా దౌలతాబాద్ మండలాన్ని పట్టించుకోలేరు. కాబట్టి మంత్రి వివేక్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం. ఎందుకంటే కొలుగురు ఇదంతా కూడా మీకు తెలుసు కాబట్టి దీన్ని రైతులకు ఇబ్బంది లేకుండా మాకు తొందరగా కాలనీలు వదలాలి. వదిలితేనే రైతులందరం కూడా ఈ పంటలు పండించుకొని బతకమని చెప్పి తెలియజేస్తున్నాం. జంగపల్లి, అల్మాజ్పూరు, గాజులపల్లి, దొమ్మాట చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విలేజ్లలో బయట వేరే మండలాల్లో చాలా వాటర్ వస్తున్నాయి. కాలువలు చేసినా మన రైతులకు ఇక్కడ 10 ఊర్ల పెట్టి మాత్రము చాలా రైతులు కష్టపడి నాట్లేసుకున్నారు. కెనాల్ కాలువలు వస్తున్నాయి కదా, వాటర్ వస్తున్నాయి కదా, మొన్న వాటర్ నింపారు కదా అని ఈసారి కూడా చాలా మంది యాసంగి పంటను మంచిగా పండించుకుందాం అనుకున్నారు. కాకపోతే మన ఈ 10 ఊర్ల పెట్టు కంపల్సరీ కాలువ మొత్తము తుంగ ముడిచిపోయి మొన్న వర్షాలకు కాలువలు తెగిపోయినాయని ప్రతి పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా మేము అందరము సహాయపడి రైతుకు ప్రతి బోరు కొంచెం మేము సహకరిస్తాము, డబ్బులు చేస్తాము. జర ఎట్లన్నా చేసి మాకు వాటర్ కావాలి. వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. పెట్టుబడి పైసలు కూడా వచ్చేటట్టు లేవు. కాబట్టి రైతులందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి సర్పంచులము, వార్డు మెంబర్లు, ప్రతి విలేజ్ రైతులం అందరము ఇక్కడ వచ్చి కెనాల్ కాలువ వంటి ప్రతి చర్చించినాం. కాబట్టి ఈ జేసీబీలతో వర్క్ అవుతలేదు. కాబట్టి పెద్ద మిషన్స్ తెచ్చి అవిటితోని నీట్గా చేయాలి. కాబట్టి మాకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మాకు సహకరించాలి. ఎందుకంటే ఒక 5-10 లక్షలు అయ్యేటట్టున్నాయి. కాబట్టి మా రైతులందరూ కొంత డబ్బులు ఇస్తే కొంత మన సంఘం నుంచి రైతులు కష్టపడిన పైసలు కూడా ప్రతి బోరుకు 500-1000 రూపాయలు వేసి జమ చేసి మాతో సహాయమైన మేము సర్పంచులు, ఉప సర్పంచులను కలిసి ఈ కాలువను సాగు చేస్తే మా గవర్నమెంట్ చాలా సహకరించాలని దయచేసి కోరుతున్నాము. రైతులందరూ బాధపడుతున్నారు కాబట్టి తొందర వాటర్ వచ్చేటట్టు చేయాలి. వారం రోజులలో వాటర్ వస్తేనే ఈ వేసిన పంటలు పండుతాయి. లేకపోతే వేసిన పెట్టుబడి రైతులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వాన్ని కోరుచున్నాను, ముందుకు వచ్చి జర మాకు ఏమైనా సహకారం రైతులకు చేస్తేనే బాగుంటుందని కోరుచున్నాం. నుంచి కూడా ఈ దొమ్మాట, గాజులపల్లి, జంగపల్లి, ముత్యంపేట, చెప్పాల ఈ రైతులందరం కూడా ఈ కాళ్ళపంటి తిరిగి సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకుంటూ ఇదంతా చేసి ఫీల్ చేసుకొస్తున్నాం. గవర్నమెంట్ ఆలోచించి తక్షణమే ఇవన్నీ చర్యలు తీసుకొని నీళ్లు వదలాలని కోరుకుంటున్నాం. అందరూ ప్రతి విలేజ్ గ్రామ సర్పంచులందరం ఏకమై మల్లన్న సాగర్ కాల్వ వెంబడే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
తక్షణమే వారం రోజుల్లో నీళ్లు రాకపోతే రోడ్డు రవాణా ఆఫ్ చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఏదైనా సరే మేము సర్పంచ్లందరం ఉన్నాం. గతంలో ఇంతగా ముందే చెరువు నింపారు, మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంబడే తక్షణమే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్లన్న సాగర్ నుంచి మన ఈ మల్లన్న సాగర్ నుంచి సూరంపల్లి వచ్చే కాలువ చాలా పెండింగ్ ఉంది. చాలా చోట్ల కూడా చాలా పెండింగ్ వర్క్ ఉంది. దీన్ని క్లియర్ చేయాలని మేము ఆ చెరుకు శ్రీనివాస రెడ్డి గారికి చాలా సార్లు వినయించాము. మరి దుబ్బాక కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, ఇప్పుడు సూరంపల్లిది అన్ని కెనాలలో కూడా సిల్ట్ నిండిపోయింది. సిల్ట్ తీయమని చెప్పి వారం 10 రోజుల నుంచి మరి మొరో మొత్తుకున్నా గానీ వాళ్ళకి అలుకు పలుకు లేదు. నిన్న ఎస్సీ కొత్త ఆయన వచ్చిందట, ఆయన మాట్లాడి ఈ రోజు నుంచి మిషన్లు పంపించి ఆ సిల్టును ఆ తుంగ గిట్ట తీపించి కాలువలన్నీ సాఫ్ చేస్తున్నాడు. పైన కాలువలన్నీ వదిలి ఈ కాలువ ద్వారా ఎక్కడెక్కడైతే పిల్ల కాలువలు ఉన్నాయి అన్ని కూడా క్లీన్ చేపిస్తారు మాట ఇచ్చిండు. నేను కూడా ఇప్పుడు మాట్లాడతా. ఒకవేళ మాట్లాడకపోతే అందరం కలిసి పెద్ద ఎత్తున మరి ఆ సిద్దిపేట ఇరిగేషన్ ఆఫీస్ కానీ లేదంటే హైదరాబాద్ వచ్చి సెక్రటరియట్ మంత్రి గారితో కలిసి దీని మీద చర్య తీసుకోకపోతే సీరియస్ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందరం కలిసి ధర్నా కూడా చేద్దాం. ఏ వెనక పోయలేదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.